ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియమైన అభిమాన సహృదయ వీక్షక మహాశయులారా, తమ అందరికీ స్వాగతం సుస్వాగతం. కరుణామయుడైన భగవంతుని దివ్యానుగ్రహం మీ అందరికీ ప్రాప్తించుగాక. తమ అందరి జీవనం ఆరోగ్యకరమైనదిగాను, సంతృప్తిదాయకమైనదిగాను, ఆహ్లాదకరమైనదిగాను ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈనాటి 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయని పరిశీలించి చూద్దాం. వీక్షకులారా, ఈనాడు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న మీకందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారందరికీ పెళ్లి రోజు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ కులదైవమైన భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సకల సన్మంగళాలు ప్రసాదించుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రియ వీక్షకులారా, ఈ రోజు 2023 సంవత్సరపు నవంబరు నెల 9వ తేదీ గురువారం. ఇక ముందు పంచాంగ ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, ఏకాదశి తిథి. వీక్షకులారా, ఇక ముందు 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయి చూద్దాం రండి. మొదట మేషరాశి. ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఒకవేళ ఇంతకు ముందే అనారోగ్యం కలిగి ఉన్నచో ఈ రోజు సంపూర్ణంగా బాగుపడే లక్షణాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా ఈ రోజు మీరు చాలా వెనకబడే లక్షణాలు కనబడుతున్నాయి. దాన్ని గురించి దృష్టి పెట్టండి. కుటుంబ పరంగా ఎటువంటి పనుల్లోనైనా ఈ రోజు కుటుంబ సభ్యుల సమయోచిత సహాయ సహకారాలు లాభిస్తాయి. దాని వలన మీ వ్యక్తిగత బ్రతుకు ఆకలి తీరుతుంది. అది సంతోషానికి దారితీస్తుంది. ఉద్యోగ పరంగా సాధారణ ఫలితాలుండి పనులలో కొద్దిగా వేధింపులు అనిపించవచ్చు. అయితే సూక్ష్మమైన మీ వివేచనా శక్తి వలన అలాంటి సందర్భాలను సులభంగా ఎదుర్కోవచ్చు. వివాహితులకు మరియు దంపతులకు అత్యుత్తమ ఫలితాలుండి జీవిత భాగస్వామితో సుమధురమైన సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కంటే ఉత్తమ స్నేహితులు లేరనే నిజాన్ని తెలుసుకోగలరు. ఈ రోజు మీరు గణపతి స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు గులాబీ రంగు. మీ అదృష్ట దిక్కు నైరుతి. మీ అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి. ఏ పనులైనా సులభంగా జరగడానికి మానసిక మరియు శారీరక స్థితి బాగుండాలి. ఈ రోజు మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఉత్తమంగా ఉండడం వలన మిగిలిన కార్యాలు సులభంగా జరుగుతాయి. డబ్బు విషయానికి మనస్పర్ధలు వచ్చి పోవచ్చు. అలాంటి పరిస్థితి మీ ఆర్థిక వ్యవస్థలో చాలా రకాల కష్టాలు తెచ్చిపెట్టవచ్చు. అందువలన డబ్బు వ్యవహారం చేసేటప్పుడు సహనం పోగొట్టుకోవద్దు. ఆర్థిక పరంగా సాధారణమైన ఫలితాలు లభిస్తాయి. చాలా అవసరమైన విషయాలకు మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి. మరొకరిని మెప్పించడానికి డబ్బు ఖర్చు చేయు ప్రవృత్తిని వదులుకోవడం మంచిది. ఉద్యోగ పరంగా అత్యుత్తమ ఫలితాలుండి మీకు ఉన్నతాధికారుల నుండి విశేషమైన ప్రశంసలు లభించే యోగం ఉంది. మొత్తానికి కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా మారగలదు. వివాహితులకు మరియు దంపతులకు అత్యుత్తమ ఫలితాలుండి జీవిత భాగస్వామితో సుమధురమైన సమయాన్ని గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కంటే ఉత్తమ స్నేహితులు లేరనే నిజాన్ని తెలుసుకోగలరు. ఈ రోజు మీరు నరసింహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నేరేడు రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 7. మిథున రాశి. గ్రహగతుల ప్రభావం వలన ఈ రోజు మీరు ఉత్తమ ఆరోగ్యం పొందుతారు. శరీరంలో నూతన చైతన్యం కలిగి పూర్తి దినం తోసెడి బంతిలా ఉంటారు. ఆర్థిక పరంగా ఈ రోజు మీరు నష్టపోయే అవకాశాలున్నందున మీ దినచర్యను దానికి తగినట్లు ప్లాన్ చేసుకోండి. అప్పులు చేయకుండానట్లు ఆర్థిక వ్యవస్థ రూపొందించుకోండి. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, కుటుంబంలోని ఇతర సభ్యుల మధ్య ఈ రోజు మూడో వ్యక్తి విషయానికి చర్చలు, వాదోపవాదాలు కలిగే అవకాశం ఉంది. అయినంత మీరు ఇలాంటి వాదోపవాదాలలో పాల్గొనకపోవడం మంచిది.
ఈ రోజు ఉద్యోగపరంగా అత్యుత్తమ ఫలితాలు లభించి కార్యాలయంలో ఏ విధమైన ఒత్తిడిని గాని మానసిక వేధింపులు గాని ఉండవు. స్వయం ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు లభిస్తాయి. చాలా సొగసైన ఆనందమయమైన దాంపత్య జీవనం ఈ రోజు మీది కాగలదు. జీవిత భాగస్వామి మీ ఇష్టాలు గ్రహించి వాటికి తగినట్టు నడుచుకోవడం వలన అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ రోజు మీరు లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నీలిరంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి. ఈ రోజు మీకు శరీరపరంగా అంత చైతన్యదాయకంగా లేదు. మిమ్మల్ని అనారోగ్యం బాధ పెట్టవచ్చు. పాత అప్పులు చెల్లించమని మీ మీద ఒత్తిడి పెరగవచ్చు. అందువలన ఇతర వృథా ఖర్చులు చేయకుండుట మంచిది. కుటుంబ పరంగా అత్యుత్తమమైన రోజయ్యుండి మీ దుఃఖం బాధలను మీ కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. మీ బాధలు వెలివేయడానికి ఒక దారి లభిస్తుంది. దాని వలన మీ మనస్సు తేలికై సంతోషం పెరుగుతుంది. ఉద్యోగులకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి కొన్ని మంచి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. ఈ అవకాశాలను సదుపయోగపరుచుకున్నచో వృత్తి జీవనంలో గణనీయమైన ప్రగతి సాధిస్తారు. మీ వైవాహిక జీవితం ఈ రోజు అత్యుత్తమంగా ఉంటుంది. పరస్పరం ఉన్న నిరీక్షణలు నెరవేరినను నెరవేరకపోయినను ప్రేమ ఆదరణలు తగ్గవు. ప్రేమికులు కూడా మీ సంబంధంలో సుఖం ప్రశాంతతను పొందుతారు. ఈ రోజు మీరు లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు గులాబీ రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 5. సింహరాశి. ఈ రోజు మీ ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ చూపుతారో అంత మంచిది. చాలా త్వరగా రోగాలకు లోనయ్యే అవకాశాలున్నందున మీ ఆరోగ్యం మీద అధికంగా దృష్టి సారించండి. డబ్బుకు సంబంధించి మీకు కొన్ని సందిగ్ధ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో గడిపిడి సమయం చాలా కాలం గుర్తించుకోదగినది. మీ ఒంటరితనపు భావనలు పోగొట్టుకోవడానికి ఇదే మంచి సందర్భం. దీని వలన మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు ఉద్యోగపరంగా అత్యుత్తమ ఫలితాలు లభించి కార్యాలయంలో ఏ విధమైన ఒత్తిడిని గాని మానసిక వేధింపులు గాని ఉండవు. స్వయం ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు లభిస్తాయి. దాంపత్య జీవితంలో అత్యుత్తమ ఫలితాలుండి చిన్న చిన్న విషయాలకు పరస్పరం వైషమ్యం ఏర్పడియున్నచో దానిని సరిచేసుకోవడానికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోపాన్ని నివారించడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి. ఈ రోజు చాలా శోచనీయమో ఉత్తమమో కాని సాధారణ ఆరోగ్య స్థితి మీది కాగలదు. ఆర్థిక పరిస్థితి శుభప్రదంగా ఉంది. అనవసర ఖర్చులు మిమ్మల్ని బాధించవు. అదే విధంగా మీరు చేసిన అప్పులు తీర్చడానికి ఎక్కువ సమయావకాశం లభిస్తుంది. డబ్బు విషయం చూస్తే షేర్ మార్కెట్ తో పాటు చాలా త్వరగా డబ్బు హెచ్చుతగ్గులు కనబడే ఇతర రంగాలలో వ్యాపారం చేస్తున్న వారికి రోజు చివరిలో ప్రగతి కనబడి తగిన స్థాయిలో లాభం లభిస్తుంది. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలుండి నూతన ఉద్యోగాలు వెతుకుతున్న వారికి కొన్ని అవకాశాలు లభిస్తాయి. అయితే పరిపూర్ణ శ్రద్ధ వహించనిచో అవకాశాలకు వంచితులవుతారు. దాంపత్య జీవితంలో అత్యుత్తమ ఫలితాలుండి చిన్న చిన్న విషయాలకు పరస్పరం వైషమ్యం ఏర్పడియున్నచో దానిని సరిచేసుకోవడానికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోపాన్ని నివారించడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు మీ ఇష్ట గురువుల స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఈశాన్యం. మీ అదృష్ట సంఖ్య 5. తులారాశి.
ఈ రోజు మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న వ్యాధులు బాధించవచ్చు. సరైన చికిత్సా విధానాలు అనుసరించడం ద్వారా పరిస్థితి నుండి బయటపడవచ్చు. డబ్బు పరంగా సంపాదించిన డబ్బంతా వేసుకున్న ప్రణాళికలకు ఖర్చయ్యే అవకాశం ఉన్నందున డబ్బు పొదుపు చేయడం చాలా కష్టం కావచ్చు. ఆర్థిక పరిస్థితి శుభప్రదంగా ఉంది. అనవసర ఖర్చులు మిమ్మల్ని బాధించవు. అదే విధంగా మీరు చేసిన అప్పులు తీర్చడానికి ఎక్కువ సమయావకాశం లభిస్తుంది. ఉద్యోగులకు మంచి ఫలితాలు లభిస్తాయి. చాలా రోజుల నుండి బాకీ ఉన్న పనులు ఈ రోజు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. అవి మీలో సులభతనం కలిగించవచ్చు. దాంపత్య జీవితంలో అత్యుత్తమ ఫలితాలుండి చిన్న చిన్న విషయాలకు పరస్పరం వైషమ్యం ఏర్పడియున్నచో దానిని సరిచేసుకోవడానికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోపాన్ని నివారించడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు సరస్వతి మంత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు పచ్చ రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి. మీ ఆరాధ్య దైవ ఆశీర్వాదం వలన మీ ఆరోగ్య పరిస్థితి ఉత్తమంగా ఉండగలదు. ఒకవేళ అనారోగ్యం కలిగినచో గణనీయమైన నయం కనబడుతుంది. ఆర్థిక ధనలాభ ఫలితాలుండి సాధారణంగా లభించేది దానికంటే అత్యధిక లాభం లభించేది యోగం ఉంది. ఆర్థిక వ్యవహారాలు మరింత విస్తరించుకోవడం మంచిది. కుటుంబంలో మీ అభిప్రాయాలకు నిర్ణయాలకు మెప్పు లభిస్తుంది. ఇంట్లో శీతల సమరాలున్నప్పటికీ మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అది మీకు సంతోషం కలిగిస్తుంది. కార్యాలయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ సహోద్యోగులలో అసంతృప్తిని కలిగించవచ్చు. అందువలన ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి ముందుగా వాటికి సంబంధించిన వారితో చర్చించడం మంచిది. మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి ప్రశాంతంగా ఉండడం వలన మీ చాలా రోజుల ప్రణాళికలను గురించి వారి దగ్గర ఈ రోజు ప్రస్తావించడానికి అద్భుతంగా ఉన్నట్లు కనబడుతుంది. ఈ రోజు మీరు మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 1. ధనుస్సు రాశి. ఈ రోజు మీరు ఆరోగ్యపరంగా శారీరక సమతులనాన్ని పోగొట్టుకుంటారు. కొన్ని పాత రోగాలు తిరిగి బాధించే అవకాశం ఉంది. సరైన చికిత్సా విధానం పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితి తట్టుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకోవడానికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఈ రోజు వేసుకున్న ప్రణాళికలు క్రమబద్ధంగా జారీ చేసినచో ఉత్తమ ఫలితాలనిస్తాయి. కుటుంబంలోని తోటి సభ్యుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ రోజు బాధకు లోను చేస్తుంది. వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. మీ సలహాలు గాలికి వదిలివేసే అవకాశం ఉంది. అందువలన ఒక సరైన వ్యక్తి ద్వారా ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగ విషయానికొస్తే ఎవరో చేసిన తప్పుకు మీరు బాధ్యులయ్యే ప్రసంగం ఎదురు కావచ్చు. ఇక్కడ మీకు కోపానికంటే చైతన్యపు అవసరం ముఖ్యం. మహిళా ఉద్యోగులకు పని ఒత్తిడి వలన ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలుండి దంపతులు పరస్పరం అర్థం చేసుకుని నడుచుకుంటే ఈ రోజు సరస సల్లాపాలతో కూడిన సుందరమైన దినం కాగలదు. ఈ రోజు మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు పచ్చ రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 7. మకర రాశి. ఆరోగ్య విషయంలో అధిక ఒత్తిడి తెచ్చుకున్నంతయు మీ శారీరక క్షేమం కృషించే లక్షణాలున్నాయి. ఒత్తిడిని తగ్గించుకోండి. ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగ్గ ఆశాజనకంగా లేదు. అయితే మీరు ప్రయత్నించినచో ఆర్థిక సహాయం లభిస్తుంది. అత్యవసరం కాని నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆత్మ పరిశోధన వలన కుటుంబంలో కనబడు కొన్ని గందరగోళాలను నివారించుకుంటారు. ఏ సభ్యుడికి విశేష ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానంగా పరిగణించడి వ్యక్తిత్వం కుటుంబంలో సమతులనాన్ని తెస్తుంది. పనులలో ఆలస్యం చేయవద్దు. అలా చేసినట్లయితే రాబోయే దినాలలో ఒత్తిడి పరిస్థితి రావచ్చు. అందువలన మీ భాగపు పనులను త్వరగా ముగించడానికి ప్రయత్నించండి. మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉండి మీకు సమయం దొరికినప్పుడల్లా జీవిత భాగస్వామి పనులలో సహాయం చేయండి. దాని వలన వారికి మీ మీద విశ్వాసం పెరగడమే కాక తరువాత కలిగే మనస్పర్ధలు తక్కువ కావచ్చు.
ఈ రోజు మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 7. కుంభరాశి. ఆరోగ్య విషయానికి వస్తే మీ శరీర పరంగా ఎటువంటి సమస్యలు బాధించవు. కొన్ని మానసిక ఆలోచనలు వదిలేయడం మంచిది. డబ్బు విషయంలో ఏర్పడిన ఇబ్బంది నివారించబడుతుంది. తండ్రి నుండో లేదా పితృ సమానులైన ఒక పెద్దవారి నుండి ఆర్థిక సహాయం కలుగుతుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి పొందడు ప్రయత్నంలో సఫలులవుతారు. ఈ రోజు మీ పిల్లల నుండి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీ గౌరవం మర్యాదకు కూడా భంగం వాటిల్లవచ్చు. వారి నడవడికలను అదుపులో పెట్టే పరిస్థితి కలగవచ్చు. పరిస్థితి యొక్క తీవ్రతను గమనించి అడుగు వేయడం మంచిది. ఈ రోజు ఉద్యోగులకు సాధారణ దినమై ఉండి ఉద్యోగాకాంక్షులకు ఊహించినంత ఫలితాలు లభించినప్పటికీ తగిన స్థాయిలో ప్రగతి లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క చాలా రోజుల ఒక కోరికను మీరు నెరవేర్చకపోవడం వలన ఈ రోజు ఇంటిలో అప్రశాంతత వాతావరణం నిర్మాణం కావచ్చు. వారిని మంచి మాటలతో తృప్తిపరచి వారి ఇష్ట కష్టాల వైపు దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు సరస్వతి మంత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఈశాన్యం. మీ అదృష్ట సంఖ్య 4. మీనరాశి. ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఒకవేళ ఇంతకు ముందే అనారోగ్యం కలిగి ఉన్నచో ఈ రోజు సంపూర్ణంగా బాగుపడే లక్షణాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా ఈ రోజు మీరు చాలా వెనకబడే లక్షణాలు కనబడుతున్నాయి. దాన్ని గురించి దృష్టి పెట్టండి. ఈ రోజు కుటుంబ జీవనంలో లాభదాయక దినం. ఎందుకనగా పరస్పరం మాటలు లేకుండా ఉండిన మీకు ఈ రోజు సంబంధాలు నవీకరించుకునే అవకాశం ఉంది. అది చాలా రోజుల క్రిందట కావలసినది ఈ రోజు పెద్దల మధ్యస్థం వలన కావడం ప్రశాంతత కలిగిస్తుంది. ఉద్యోగపరంగా చెప్పుకోదగ్గ ఫలితాలు లేవు. పనిలో ఒత్తిడి, మానసిక వేధింపులు, వ్యవహారాలలో వెనుకంజ ఈ రోజు సర్వసాధారణం. దంపతుల మధ్య సరసం కంటే విరసమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా కొన్ని విషయాలలో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. అయితే పరస్పరం నమ్మకం పోగొట్టుకోవద్దు. ఈ రోజు మీరు శివ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీ అదృష్ట దిక్కు నైరుతి. మీ అదృష్ట సంఖ్య 2. ప్రియ వీక్షకులారా, మీ గోచార ఫలములకు అనుగుణంగా మీ వ్యవహారాలను పొందుపరుచుకోండి. సదా భగవంతుని ప్రార్థించండి. శుభమగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.